హాయ్ ఫ్రెండ్స్, మన నితిన్ గారు నటించిన రాబిన్ హుడ్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మూవీ విషయానికి వస్తే జస్ట్ యావరేజ్ భయ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుంటుంది భయ, సెకండ్ హాఫ్ అయితే మనల్ని పక్కా డిసప్పాయింట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ ఉండదు. మెయిన్లీ మూవీలో డేవిడ్ వార్నర్ ఎంట్రన్స్ ఉంటుంది భయ, థియేటర్ అయితే పగిలిపోతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ. డేవిడ్ వార్నర్ గారు మూవీలో జస్ట్ 5 నిమిషాలు కనిపిస్తారు. కనిపించిన 5 నిమిషాలనే మూవీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు భయ. మూవీలో వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నితిన్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే మూవీలో నితిన్ గారు అయితే మల్టిపుల్ గెటప్స్ అయితే వేస్తారు. ప్రతి ఒక్క గెటప్ లో కూడా యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారు. మూవీలో నితిన్ గారు కొన్ని రాబరీ సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ అయితే మూవీకి హైలైట్ భయ. మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఒక ఐటమ్ సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే అంతంత మాత్రమే ఉన్నాయి భయ. మెయిన్లీ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ భయ. ఈ మూవీలో పెద్దగా స్టోరీ అయితే లేదు. ఏదో రొట్టెన స్టోరీతో మూవీని అలా లాక్కెళ్ళిపోయారు భయ డైరెక్టర్ వెంకీ కుటుంబ గారు. ఓవరాల్ గా ఈ రాబిన్ హుడ్ మూవీ అయితే ఒక యావరేజ్ మూవీ భయ. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నితిన్ గారు అయితే హిట్ కోసం వెయిట్ చేయాల్సిందే భయ. మన ఛానల్ లో ఈ మూవీ పై ఫుల్ మూవీ రివ్యూ అయితే డీటెయిల్స్ గా చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ అయితే షార్ట్ వీడియో కింద పెట్టాను. ఈ వీడియో కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి భయ, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది.